అందరికీ నమస్కారం. ఈరోజు మనం విజయనగరం కాలం నాటి ఒక కథ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కథే కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఇది మానవ స్వభావం మీద చేసిన ఒక చిన్నపాటి ప్రయోగం లాంటిది. మన సిద్ధాంతాలు, మన మనుగడ, ఈ రెండింటి మధ్య సంఘర్షణ వస్తే ఏది గెలుస్తుందో ఈ కథ చాలా స్పష్టంగా చూపిస్తుంది. అవును, అసలు పాయింట్ ఇదే. ఒక మనిషి తను నమ్మిన విలువల కోసం ఎంత దూరం వెళ్ళగలడు? అసలు ఆ విలువల కంటే ప్రాణం గొప్పదా, లేక ప్రాణం కంటే విలువే గొప్పదా? ఈ ప్రశ్నలతోనే మన కథ మొదలవుతుంది. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈ కథంతా నడిచింది విజయనగరంలోని ఒక మారుమూల ప్రాంతంలో. కథలో ముగ్గురు ముఖ్యమైన వాళ్లుంటారు. ఒకరు రాజు, ఇంకొకరు ఒక సైనికుడు, ఆ తర్వాత మనందరికీ బాగా తెలిసిన తెనాలిరాముడు. అసలు గొడవంతా ఎక్కడ మొదలైందంటే ఆ ఊరి ప్రజల జీవన విధానం దగ్గర. వాళ్లు చాలా విచిత్రంగా బ్రతికేవాళ్లు. రాగి సంగటి తినేవాళ్లు, అలాగే సహజంగా చనిపోయిన జంతువుల మాంసాన్ని తినేవాళ్లు. అంటే వాళ్లు ఏ జంతువునూ చంపేవాళ్లు కాదు. అయినా సరే నాగరిక ప్రపంచం వాళ్లని ఒక రకమైన చిన్నచూపుతో చూసేదనమాట. ఇక్కడే మన కథ ఒక భలే టర్న్ తీసుకుంటోంది. అసలు సిసలైన సామాజిక ప్రయోగానికి పునాది పడుతోంది. అదెలా అంటారా? ఒక సైనికుడు చాలా గర్వంగా చేసిన ఒక ప్రకటనతో. చూడండి, ఇక్కడ మనకు రెండు రకాల ఆలోచనా విధానాలు కనిపిస్తాయి. ఒకవైపు ఆ సైనికుడు నా ప్రాణం పోయినా సరే చచ్చిన జంతువు మాంసం నేను ముట్టుకోను అని చాలా గర్వంగా అంటాడు. మరోవైపు మన తెనాలిరాముడు చాలా ప్రాక్టికల్గా అలాంటి పరిస్థితి వస్తే బ్రతకడానికి వాళ్లు ఏదిస్తే అది తినాల్సిందే అని అంటాడు. ఇక్కడే వాళ్ళ మధ్య వాదన మొదలవుతుంది. సరే, తెనాలిరాముడికి ఆ సైనికుడి పొగరుబోతు మాటలు అస్సలు నచ్చలేదు. అందుకే సరే, నీ పట్టుదలనే పరీక్షిద్దామంటూ ఒక పందెం కాశాడు. రాజుకూడా ఈ పందెం చాలా ఆసక్తికరంగా ఉందని ఒప్పుకున్నాడు. ఇది కేవలం పందెం కాదు, ఒక మనిషి సిద్ధాంతానికి పెట్టిన పెద్ద పరీక్ష. మరి ఈ పరీక్షకు పెట్టిన రూల్స్ ఏంటి? రాజు ఆ సైనికుణ్ణి ఆ గ్రామానికే పంపిస్తాడు. అక్కడి కఠినమైన పరిస్థితుల్ని అతను ఒంటరిగా ఎదుర్కోవాలి. చూద్దాం అతని పట్టుదల ఎంతవరకు నిలుస్తుందో. ఈ నియమాలు చూస్తేనే అర్థమవుతుంది, ఇవి కావాలనే ఆ సైనికుణ్ణి ఇబ్బంది పెట్టడానికి పెట్టినట్టున్నాయి. ఒకటి, ఆ ఊరి నుండి బయటకు వెళ్లకూడదు. 2, బయట నుండి ఏ ఆహారం రాకూడదు. అక్కడ దొరికేది కేవలం అతనికి నచ్చని రాగి సంగటి, అతను అసహించుకునే ఆ మాంసం మాత్రమే. ఇంక వేరే దారిలేదు. మొదటి రోజు చాలా ధైర్యంగా ఉన్నాడు. ఆహారాన్ని ముట్టుకోలేదు. 4వ రోజు వచ్చేసరికి నీరసం మొదలైంది. శరీరమంతా పీక్కుపోయింది. ఇక 7వ రోజుకి పరిస్థితి చేయిదాటిపోయింది. ఆకలికి చచ్చిపోతానేమో అన్న భయం మొదలైంది. అతనిలో అంతర్మదనం మొదలైంది. ఇక్కడే కథ క్లైమాక్స్కొస్తుంది. ఆ ప్రెషర్కి, ఆ ఒత్తిడికి, ఆ ఆకలికి ఒకప్పుడు కొండలా నిలబడిన అతని గర్వం మెల్లమెల్లగా కరిగిపోవడం మొదలైంది. పతాక సన్నివేశానికి మనం చేరుకున్నాం. అంతే, సైనికుడు ఓడిపోయాడు. అతని రోజుల తరబడి పోరాటం ముగిసింది. అతని సిద్ధాంతాలు, అతని పట్టుదల అన్నీ ఆకలి ముందు తలవంచాయి. చివరికి అతను ఏది తిననని శపథం చేశాడో దాన్నే తినాల్సి వచ్చింది. బ్రతకాలనే కోరిక అతని అన్ని సూత్రాలను, గర్వాన్ని పక్కకు నెట్టేసింది. తెనాలిరాముడు పందెంలో గెలిచాడు. కాని ఇక్కడ గెలుపోటముల కంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా పెద్దది. మరి ఈ ప్రయోగం నుండి, ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన నీతి ఏంటి? అసలీ కథ మనకు ఏం చెప్పాలనుకుంటోంది? ఈ కథ మనకు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు చెబుతుంది. మన నమ్మకాలు, మన ఆదర్శాలు చాలా గొప్పవే కావచ్చు, కాని బ్రతకటమనేది అన్నిటికంటే ప్రాథమికమైన అవసరం. పరిస్థితులు మన చేతుల్లో లేనప్పుడు మన స్వభావం కూడా మారిపోవచ్చు. గర్వమనేది ఆకలి ముందు చాలా చిన్నది. అందుకే ఎవరి జీవన విధానాన్ని చూసి మనం తక్కువ అంచనా వెయ్యకూడదు. చివరిగా ఒక ప్రశ్న. మనలో చాలామందికి కొన్ని కఠినమైన నియమాలు, కొన్ని విలువలు ఉంటాయి. వాటిని ఎప్పటికీ వదిలిపెట్టం అని అనుకుంటాం. కాని నిజంగా అలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు మనం వాటికి కట్టుబడి ఉండగలమా? లేక మన నియమాలన్నీ మనకు సౌకర్యంగా ఉన్నంత వరకేనా? ఒక్కసారి ఆలోచించండి.